For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే అండి. నా పేరు డాక్టర్ కాంచన లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్, పంజగుట్ట. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అండి. స్కిన్ ఇన్ఫెక్షన్స్లో లైక్ చర్మానికి సంబంధించిన రోగాలలో మనం ఎక్కువగా చూసేది ఎగ్జిమా అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఎగ్జిమా అనగానే ముఖ్యంగా లైక్ దురద, వాపు, ఎరుపుదనంతో స్కేల్స్ లాగా వచ్చి లైక్ పొలుసులాగా వచ్చి రసి కారుతున్న వీటిల్లో అన్ని రకాల వాటిని కూడా మనం ఎగ్జిమా కింద తీసుకోవచ్చు. దీన్నే మనం చిన్నపిల్లల్లో ఎటోపిక్ డర్మటైటిస్గా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. దీనికి కారణాలు చూసుకున్నట్టయితే కొంతమందిలో వంశపారంపర్యంగా రావడము, అంతేకాకుండా ఎప్పుడైతే వాళ్ళు ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అవుతారో లైక్ వాళ్ళకు పడని ఆహారం కానివ్వండి, పడని వస్తువులకు ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో అప్పుడు కూడా మనం ఎగ్జిమా చూస్తూ ఉంటాం. లైక్ పడని వస్తువులు అంటే కనుక వాళ్ళకు పడని డిటర్జెంట్స్ కానివ్వండి, సోప్స్ కానివ్వండి, కొంతమందికి కొన్ని రకాల జ్యువెలరీ లైక్ మెటాలిక్ జ్యువెలరీ పడదు. అలాంటి వాళ్ళల్లో కొంతమందిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఎప్పుడైతే వాళ్ళు ఎలర్జన్కి ఎక్స్పోజ్ అవుతారో అప్పుడు వాళ్ళకు ఇలాంటి ఎగ్జిమా కండిషన్స్ చూడడం జరుగుతుంది. అంతేకాకుండా లైక్ ఆహారంలో లైక్ పీనట్స్ అనుకోండి, డైరీ ప్రోడక్ట్స్, ఇంకా కొన్ని రకాల లైక్ కెమికల్స్ ఎప్పుడైతే మనము పెస్టిసైడ్స్ యాడ్ చేసిన, కెమికల్స్ యాడ్ చేసిన ఫుడ్స్ కానివ్వండి, లైక్ వెజిటబుల్స్ కానివ్వండి, ఇవి తీసుకున్నప్పుడు కూడా మనం చాలామందిలో ఈ ఎగ్జిమా చూస్తూ ఉంటాము. సో ఈ ఎగ్జిమాకు ముఖ్యంగా మనము ట్రీట్మెంట్ వచ్చేసరికి ఆ కాంటాక్ట్ని తీసేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దేనికైతే మీకు ఎలర్జీ వస్తుందో, దేనివల్ల వచ్చిందనేది తెలుసుకొని దాని కాంటాక్ట్ని తీసేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా లైక్ మీ యొక్క ఇమ్యూనిటీని బూస్టప్ చేసే మెడిసిన్స్ ఇవ్వడము, లైక్ ఇమ్యూనో బూస్టింగ్ మెడిసిన్స్ ఇవ్వడము, అంతేకాకుండా లైక్ రక్త శుద్ధికి అవసరమైనటువంటి బ్లడ్ ప్యూరిఫైర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వేరస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ వెరీ కాంట్రాస్ట్. లైక్ ఎగ్జిమాతో కాకుండా ఇది కాంటేజియస్, మోస్ట్లీ ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో నాన్ కాంటేజియస్ ఉంటుంది. ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ బాగా తక్కువగా ఉంటుందో లైక్ క్రానిక్ డయాబెటిక్స్ కానివ్వండి, ఇమ్యూనో సప్రెసెంట్ మెడిసిన్స్ వాడే వాళ్ళలో ఇందులో మనం చూస్తూ ఉంటాము. వెరస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మోస్ట్లీ కాంటేజియస్గా చూస్తూ ఉంటాము. లైక్ సోప్స్ కానివ్వండి, టవల్స్ షేర్ చేసుకునే వాళ్ళలో, ముఖ్యంగా పిల్లలు ఎవరైతే హాస్టల్స్లో ఉంటారో వీళ్ళలో ఎక్కువగా మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. ఇది శరీరంలో వచ్చే పార్ట్ని బట్టి లైక్ టీనియా పెడిస్ అని, టీనియా కార్పోరిస్ అని, ఇలా డిఫరెంట్ నేమ్స్తో మనం దీన్ని పిలుస్తూ ఉంటాము. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వరకు వచ్చేసరికి ముఖ్యంగా మనము ఇమ్యూన్ సప్రెషన్స్ ఉండే వాళ్ళలోనే ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్ చూస్తూ ఉంటాం. కాబట్టి ఇమ్యూన్ బూస్టర్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా లైక్ రెగ్యులర్గా వాళ్ళకు పడని వస్తువులకు దూరంగా ఉండడం, ఏవైనా ఈ టవల్స్ ఇవన్నీ షేర్ చేసుకోక ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో రక్త శుద్ధికి అవసరమైనటువంటి ఓరల్ మెడికేషన్స్తో పాటు ఇమ్యూన్ బూస్టర్స్ ఇస్తూ వీళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్, పంజగుట్టలో సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎగ్జిమా లాంటి స్కిన్ డిసీజెసే కాకుండా పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్, యూట్రైన్ పాలిప్స్ ఇలాంటి గైనిక్ డిజార్డర్స్, అంతేకాకుండా లైక్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ఆర్థరైటిక్ కండిషన్స్, ఇంకా డయాబెటీస్ లాంటి డిసీజెస్కి, సైనసైటిస్, ఎలర్జిక్ రైనైటిస్ లాంటి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, వీటన్నిటికి కూడా మా దగ్గర మంచి చికిత్స లభిస్తుంది.